ఏమనంటే గవర్నమెంట్ ల్యాండ్ 100 సంవత్సరాల పాత గుడి 80 ఏళ్ల పాత గుడి అసలు అప్పుడు గవర్నమెంట్ ఏదయ్యా గవర్నమెంట్ ల్యాండ్ అనడానికి కామన్ సెన్స్ ఉండాలి కదా మనం మాట్లాడే మాట స్వతంత్రం కన్నా ముందున్న గుడిని నేను గవర్నమెంట్ ల్యాండ్ అనడం ఏంటి ఫస్ట్ పాయింట్ ఏడ నుంచి గవర్నమెంట్ ల్యాండ్ వచ్చింది హైడ్రా పేరు పెట్టుకోవడం ఇష్టం వచ్చినట్టు గుడి అడ్డం ఉంటే గుడిని ఎత్తగట్టడం హిందూ ఇల్లు ఉంటే హిందూ ఇల్లుని అడ్డం లేపేయడం అది ఎస్సీ ఎస్టీ బస్తీలు ఉంటే వాళ్ళని అడ్డం లేపేయడం ఏంది మళ్ళీ ఇదే హైడ్రాకు ఏమీ అడ్డం రావు ఇదే హైడ్రాకు మస్జిదులు అడ్డం రావు ఇదే హైడ్రాకు ఎంఐఎం ఇండ్లు అడ్డం రావు ఇదే హైడ్రాకు దర్గాలు అడ్డం రావు ఏం రావు హైడ్రాకు కేవలం ఆయన చెప్తాడు రంగనాథన్ గారు 1000 కోట్లు 25 ఎకరాలు ఏ 25 ఎకరాలు ఆయన మీరెడ్లు చూడుకోండి 25 ఎకరాలలో ఒక మోడల్ హౌస్ 2 చిన్న అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎవడన్నా పోయి వాకప్ చేసి చూస్తామా ఇంత తీసి వాళ్ళతో స్టార్ట్ చేసినాం ఎంఐఎంతో స్టార్ట్ చేసాం ఏ చెవులో కాలీఫ్లవర్లు పెట్టి తిరుగుతున్నారు అందరు కలిసి ఎందుకో మేము ఎవరం పోయి చూడం కదా ఆయన ఏం చెప్తాం ఇదే 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 అనుకుంటాం వాస్తవం ఏంటంటే నేను సర్వే చేసుకొచ్చిన 25 ఎకరాలలో ఉన్నది 2 బిల్డింగులు అక్కడ దాంతో మొదలుపెట్టినామని మనందరికి కళ్ళనీళ్లు గుడిచి ఆ ఫాతిమా కాలేజీని ముట్టకుండా దొరికిన చోట దొరికినట్టే గుళ్ళు గోపురాలు ఆ మూసీ పక్కన ఎస్సీ ఇండ్లు ఎస్టీ ఇండ్లు ఎవడు బలహీనుడైతే ఏ ధర్మం అయితే బలహీనంగా ఈ రోజు బాధపడుతుందో తెలంగాణలో హిందూ ధర్మం బలహీనంగా బాధపడుతుంది అంతవరకు ఎందుకు మల్లేశ్వరం బోండి అక్కడ మహేశ్వరం బోండి ఆ మహేశ్వరం గుడి భయంకరంగా దీనావస్థితిలో ఎప్పుడు గుడి అక్కన్న మాదన్న టైంలో గుడి ఒక్కొక్కటి వెలికి తీస్తే తెలంగాణ మొత్తం సనాతన హిందూ ధర్మాన్ని నమ్ముకున్న ప్రతి హిందువు జీవితం భయంకరంగా దుర్భరంగా ఆలయాల భూమి గతంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ అంశం ప్రధానంగా అంటే ఏం లేదు నాయన ఈ ఎండోమెంట్స్ కింద రాదు బస్తీ వాళ్ళు పెట్టుకున్న పొలిమేర గ్రామ దేవత మనం ఆలోచిద్దాం గ్రామ దేవత అంటే ఏంటి ఒక్కొక్క బస్తీ ఒక్కొక్క ఊరికి ఆ ఊరిని కాపాడుకోవడానికి ఊరి పొలిమేర నీకు ఎప్పుడు అయిపోతుందో ఆ ఊరి పొలిమేర ఆఖర్ల ఎండ్కి అమ్మోరు తల్లి ప్రాణ ప్రతిష్టాపన చేసుకుంటారు ఆ అమ్మోరు తల్లి కాపాడుతుంది అంటారు అందుకే ఇది 80 ఏళ్ళ 100 ఏళ్ల క్రితం గుడి ఈ రోజు నువ్వు సిటీ చేసుకోవచ్చు దీన్ని నువ్వు సిటీ చేసుకున్న గ్రామ దేవతనే కదా ఆ పొలిమేర దేవతే కదా పోనీ మీరేమని వచ్చారా అమ్మ ఒక్క నిమిషం తల్లి మీరేమన్నా బస్తీ వాళ్ళ దగ్గర వచ్చిండ్రా బస్తీ వాళ్ళ దగ్గరకు వచ్చి అమ్మ ఇప్పుడు ఇది పెద్దగా అవుతుంది కదా సిటీ అవుతుంది కదా ఇక్కడ మేము ఏదో మంచి పనులు చేయదలుచుకున్నాం బస్తీ ఆడవాళ్లతో పెద్ద మనుషులతో కూర్చొని ఈ అమ్మోరు తల్లిని మేము ఇక్కడ పెట్టిస్తాం ఇదే ప్లేస్ లో పోనీ ఆడ పెట్టిస్తాం ఖర్చు మేము వెళ్ళగొట్టుకుంటాం వేద పండితులను పిలిపించుకుంటాం అసలు లేదా ఎవరి ఓట్లతో మీరు రాజకీయంలో వచ్చి డబ్బులు చేసుకుంటున్నారో పదవులు చేసుకుంటున్నారో పవర్ చేసుకుంటున్నారు కనీసం ఆ హిందువుతో కూర్చోబెట్టి ఆ హిందువుకు ఒక మర్యాద ఇచ్చి ఒక బస్తీ తెలంగాణ హిందువుకి నువ్వు కూర్చోబెట్టి మర్యాదగా మాట్లాడే ఒక స్తోమత కూడా ఈ బస్తీ వాళ్ళకు ఉండదా ఎవరు వాళ్ళు మరి వాళ్ళు ఓటేస్తే కదా నువ్వు రాజైతావు వాడు కదా కింగ్ మేకరు రాజుని కృష్ణుడు వీడు కదా వీడి ముందు కదా నువ్వు చేతులు కట్టి నిలబడాలి ఏంది ఎందుకంటే ఎవ్వరు లేరు బస్తీ వాళ్ళకి ఎవరు ఉంటారు ఎవరైతే వస్తారో అట్లా వెళ్ళిపోతారు వాళ్ళ మానను వాళ్ళ బడి అట్లా ఏడ్చుకుంటా ధర్నాలు చేసుకుంటారు 4 లాఠీలు వేసుకుంటే 10 మంది ఆడ పోలీసులను పంపించి గట్టిగా తోయిస్తే కింద పడతారు దెబ్బలు తగులితే ఏడ్చుకుంటే ఇళ్ళకి వెళ్ళిపోతారు మా బతుకులు ఇద్దే అనుకుంటారు అంతే కదా వీళ్ళ ఉద్దేశం నిన్నటి నుంచి 4 వేల తిరిగినాయి వీళ్ళ ఇంట్లో మగవాళ్ళందరూ పాపం వచ్చి అమ్మోరు తల్లిని ఇట్లా మీరు గుడి కూలగొట్టకూడదు ఆమె పెకిలించి ఇక్కడి నుంచి అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకెళ్లిపోయినారు నాయన గుడి కూలగొట్టేశారు అమ్మవారిని విగ్రహాన్ని బుల్డోజర్ ఎత్తి తీసుకెళ్లిపోయినారు ఏదో అమ్మవారి తల్లినని అంటారు బాబు అని అంటే అమ్మవారి తల్లి విగ్రహం కూడా ఇవ్వట్లేదు వాళ్ళు కడాపట్టి మీరు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఒమేగా హాస్పిటల్ వెనకాల ఇప్పుడు మీరు ఈ షీట్లు చూస్తున్నారా ఈ షీట్లు కొంచెం దూరం పోతే మీకు ఒక డోర్ లాగా వస్తుంది ఆ బ్లూ షీట్స్ లోపల ప్రయత్నం చేసినా నేను 4 అడుగులు కూడా ఏమీ లేదు మరి పోలీసులకు వచ్చే ఇన్స్ట్రక్షన్స్ పోలీసులకు ఉన్నాయి మరి పోలీసులు ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతున్నారు ఏది ధర్మం ఇక్కడ ఎక్కడ ఉంది న్యాయం ఇక్కడ తోసేశారు నన్ను కూడా పొండమ్మా
మీకు అన్ని తెలుసు కదమ్మా, మీరు వెళ్ళిపోండి అమ్మ. నాకు ఏం తెలుసు అమ్మా, నాకేం తెలియదు, నిజంగా నాకేం తెలియదు. నాకు తెలిసింది ఒక్కటే, బస్తీ వాళ్ళు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, అమ్మవారి తల్లి గుడి కూలగొడుతున్నారు, అమ్మవారిని ఎత్తుకొని వెళ్ళిపోయినారు. వాళ్ళు బాధపడి ఏడుస్తున్నారు. నాకు నిజంగా ఇంత తెలుసు, నాకు ఇంతకన్నా తెలియదు. మరి ఏమన్నా అట్లా రాజకీయ నాయకులు వచ్చి అట్లా పోతుంటారు, మాట్లాడొచ్చి ఇట్లా వెళ్ళిపోతారేమో, మరి నాకు తెలియదు అబ్బా, నాకు ఏం తెలియదు. అందుకని ఒకటే నిర్ణయించుకున్నా, ఆడకూతుళ్ళు వాళ్ళు ఇండ్లు, వాళ్ళ భర్త, పిల్లలు, వాళ్ళ వంశాలు అమ్మవారి ఆశీర్వచనం మీద ఆధారపడి ఉంటుంది. నిన్న మొన్న నేను కూడా బోనాలు పోయి వచ్చిన, ఏం చేయను, మన అమ్మవారి తల్లి పికిలి తీసుకుపోయినారు. మన అమ్మవారు కావాలి కదా ఇప్పుడు. పాపం పోలీస్ స్టేషన్ తీసుకుపోయినారు. అదేంటది ఏ పోలీస్ స్టేషన్ అంటే తెలీదు. లైవ్ లొకేషన్ పెట్టుకుంటే పోతూనే ఉందంట బండి, పోతూనే ఉంది. వాళ్ళు ఫోన్ చేసి అమ్మా బొలారం వెళ్ళిపోయిందమ్మా, బండి సికింద్రాబాద్ వెళ్ళిపోయిందమ్మా, ఎక్కడెక్కడికో తిరుగుతా ఉంది ఆ బండి. ఎందుకు వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎవరైనా కొట్టారా, ఎవరైనా తిట్టారా? నినాదమే కదా. నినాదం చేయడం రాజ్యాంగ పరంగా నీకు అన్యాయం జరుగుతుంటే నువ్వు నినాదం చేయొచ్చుగా. అంబేద్కర్ గారు ఇచ్చారు కదా, మనం జై భీమ్, జై భీమ్, జై అంబేద్కర్ అంటావు కదా. మరి నినాదం చేసే హక్కు రాజ్యాంగం ఇచ్చినప్పుడు బస్తీ వాళ్ళు కదా, వీళ్ళు ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, యాదవులు ఉంటారు, గౌళ్ళు ఉంటారు, అందరు ఉంటారు కదా. మరి రాజ్యాంగాన్ని నువ్వు వ్యతిరేకించినట్టే కదా. వీళ్ళ దేవుళ్ళని వీళ్ళని బాధ పెడుతూ వెళ్ళిపోతే చర్చలు ఏవి? అసలు ఫస్ట్ కూర్చొని వీళ్ళ పర్మిషన్ ఎవరు తీసుకున్నాడు? గవర్నమెంట్ ల్యాండ్. గవర్నమెంట్ అంటే ఏంటి నాకు చెప్పబ్బా ఇప్పుడు కదా. పబ్లిక్ నుంచి పబ్లిక్ ల్యాండ్ తీసుకొని ఇది గవర్నమెంట్ 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 అంటూ ప్రతిస్తారు గవర్నమెంట్ రావడం. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్, ఇది ప్రభుత్వం, ప్రభుత్వం ఇష్టం అనడం. ప్రభుత్వం చేసేవాడికే ప్రభుత్వము. మరి మీ దీక్ష ఎంతవరకు మరి ఇక్కడ? మాకు అమ్మవారు రావాలి, అమ్మవారు జాగలో కూర్చోవాలి అంటే వీళ్ళకి అమ్మవారు కావాలి. నేను ఒకటే నాయన, బస్తీ వాళ్ళ మాటలలో న్యాయం ఉంది. బస్తీ వాళ్ళకి అమ్మవారు కావాలి, ఆ అమ్మవారు జాగలో కూర్చోవాలి. ఇది బస్తీ వాళ్ళ కోరిక, నిర్ణయం. వాళ్ళకి న్యాయం జరిగేదాకా हर खबर पर नजर रखने के लिए हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब जरूर कीजिए। क्राइम कंट्रोल न्यूज हैदराबाद।